నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయాల్లో స్పష్టమైన మార్పు గమనించవచ్చు. ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజలతో వ్యవహారం. ఇప్పుడు ప్రజలకు బదులు డబ్బు, అధినాయకుడి ఆశీస్సులతో ముడిపడి ఉన్నాయి. రాజకీయాల్లో లాబీయిస్టులే చక్రం తిప్పుతున్నారు. ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ పెత్తనం టీడీపీతో పోల్చుకుంటే వైసీపీలో చాలా ఎక్కువ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీలో ముఖ్య నాయకుల పేర్లు చెప్పాలంటే ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని వారి గురించే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒక్కో రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఒక్కో రకంగా పార్టీని నడుపుతుంటారు. వైఎస్ జగన్ తన పార్టీని నడిపించే తీరు ఎంతో ప్రత్యేకం. తనతో నేరుగా సంబంధాలు కలిగిన వాళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రజల్లో ఎంతటి కొమ్ములు తిరిగిన మొనగాళ్ళైనా జగన్ నియమించుకున్న ఆ 5-6 అంటే పూజారుల్ని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. జగన్ను దేవుడని అనుకుంటే ఆయన కంటే మొదట పూజారుల్ని మచ్చిక చేసుకుంటే రాజకీయంగా వైసీపీలో తిరుగు ఉండదనే భావన. ఈ సందర్భంగా కుమారస్వామి, వినాయకుడి కథ గురించి తెలుసుకుందాం. ఇద్దరి కుమారుల్లో ఎవరు తెలివైన వాళ్ళో తెలుసుకోవడానికి శివపార్వతులు విశ్వాన్ని చుట్టి రావాలనే అంశంపై పోటీ పెడతారు. ఈ పోటీ వెనక కూడా మరో కథ ఉంది. దివ్యమైన మామిడి పండును కుమారులిద్దరికీ పంచాలని పార్వతీదేవి అనుకుంటారు. అయితే ఒకరు మాత్రమే తినగలరని పార్వతీదేవితో నారదుడు చెబుతారు. అందుకే తెలివి పరీక్షకు శివపార్వతులిద్దరూ పోటీకి శ్రీకారం చుడతారు. ఎవరైతే విశ్వాన్ని 7 సార్లు చుట్టేసి ముందుగా వచ్చేవారిని విజేతలుగా ప్రకటిస్తామంటారు. కుమారస్వామి నెమలి వాహనంపై, వినాయకుడు మూషికంపై బయలుదేరతారు. అయితే శివపార్వతుల చుట్టూ వినాయకుడు తిరిగి విజేతగా ప్రకటించాలని కోరుతారు. కుమారస్వామి మాత్రం అవిశ్రాంతంగా నెమలిపై లోకం చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే విజేతగా ఎందుకు ప్రకటించాలని తల్లిదండ్రుల ప్రశ్నకు వినాయకుడు అద్భుతమైన సమాధానమిస్తారు. విశ్వమంటే మీరే శివపార్వతులు అని, మిమ్మల్ని చుట్టేస్తే లోకాన్ని చుట్టేసినట్లేనని సెలవిస్తారు. వినాయకుడి తెలివికి శివపార్వతులు ముచ్చటపడి విజేతగా ప్రకటిస్తారు. అందుకే ఏ కార్యక్రమాన్నైనా మొదలుపెట్టే సమయంలో వినాయకుడికి తొలి పూజ చేసేలా శివపార్వతులు వరమిస్తారు. వైసీపీలో ఇలాంటి తెలివితేటలున్న నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు జగన్కు నీడలా ఉన్నోళ్లంతా ఎలాంటి ప్రజా ఉద్యమాలు, అలాగే రాజకీయ అనుభవం, నేపథ్యం లేనివాళ్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ భక్తులు కావడం కంటే వైసీపీలో ఎదగడానికి అర్హత ఏముంటుందనే ప్రశ్న ఎంతో విలువైంది. వీలైతే జగన్కు, లేదంటే ఆయనకు నీడలా ఉండేవాళ్లకు దగ్గరైతే చాలు. ప్రజలతో, కార్యకర్తలతో ఎలాంటి సంబంధాలు లేకుండా, పైసా ఖర్చు కాకుండా ఎదగడానికి అవకాశం ఉన్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే. పార్టీలో పట్టు సాధించే వరకు నాయకులు కాని నాయకుల దగ్గర పట్టు విద్యను ప్రదర్శిస్తే చాలు. ఒక్కసారి జగన్, ఆయన నీడలాంటి వ్యక్తుల వద్ద పట్టు దొరికితే చాలు. ఒక్కొక్కరిని తొక్కుకుంటూ అంచెలంచెలుగా ఎదగడానికి వైసీపీలో సువర్ణ అవకాశం. ప్రజాసేవ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమాజాన్ని ఉద్ధరిస్తానంటే మాత్రం వైసీపీలో భవిష్యత్తు ఉండదని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఒక్కసారి ఎలాగోలా జగన్, ఆయన నీడల్ని ప్రసన్నం చేసుకోండి. నిత్యం వాళ్లకు జేజేలు కొడుతూ ఉండండి. ఈ పని తప్ప మరొకటి ఎప్పటికీ చేయొద్దు. ఎందుకంటే ప్రశంసల్లోనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పడతికైనా పడనోళ్లుంటారేమో, పొగడ్తలకు లొంగని మనిషి అంటూ లేరు. అధికారంలో రావడం, రాకపోవడం గురించి జగన్ చూసుకుంటారు. జనం ఆదరిస్తే జగన్ సీఎం అవుతారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడంతో కార్యకర్తలు, నాయకుల బాధ్యత తీరిపోతుంది. ఇక వాళ్లను పట్టించుకునే దిక్కు ఉండదు. అధికారాన్ని అంతా అనుభవించేది, దాన్ని అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకునే హక్కు జగన్ నీడలాంటి నాయకులకు మాత్రమే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100,000 కోట్లను సంపాదించవచ్చు. పవర్ అంటేనే డబ్బు. అది ఎక్కడుంటుందో అక్కడే అధికార పార్టీ నేతలు గద్దల్లా వాలుతారు. ఈ వాస్తవం తెలుసుకుని వైసీపీలో ఎదగడానికి ఇప్పటి నుంచే తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం చుట్టూ ప్రదక్షిణం మొదలు పెట్టండి. పొగిడితే పోయేదేమీ లేదు. వీలైతే దేవుడు, లేదంటే పూజారులు ప్రసన్నం కావడం తప్ప. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.